బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరి కొరకు ప్రతిరోజు మేము ప్రార్థిస్తుంటున్నాం. దేవుడు శ్రమ నుంచి, సమస్య నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి ప్రభు తొలగించి మీకు మంచి ఆశీర్వాదాలు ప్రభు కలిగజేసే విధంగా మేము ప్రార్థన చేస్తుంటాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ దినం దేవుని వాగ్దానం 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చుము. నీ మార్గము యెహోవాకు అప్పగించుము అని అంటే, ఇదివరకు ఒకవేళ మనము దేవునికి అప్పగించకుండా మనం సొంత నిర్ణయాల చేత ఏ మార్గంలో అయితే ఒకవేళ తెరుచుకున్నామో ఆ పనులు ఏవైతే పూర్తి కాలేదో, మనుషులను నమ్ముకొని ఒకవేళ ఈ కార్యం నెరవేర్చబడతాయి, ఈ పని పూర్తి చేయబడతాయి, నాకు అన్ని పనులు అవుతాయి అని ఒకవేళ మీరు మనుషులను నమ్ముకొని ఆ యొక్క పనులను మీరు చేసుకొని ఉండొచ్చు. కానీ దేవుని నమ్ముకొని దేవునికి నీ మార్గమును ఒకవేళ అప్పగించినట్లయితే ఆ కార్యం దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మనము మన జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామండి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెలుచున్న బిడ్డలం కాబట్టి ఆ యొక్క మార్గంలో దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి. మనుషులను నమ్మద్దు, అధికారులను నమ్ముకోవద్దు. కానీ దేవుని నమ్మి ఆ యొక్క నువ్వు పనిని పూర్తి చేసుకోగలిగితే దేవుని కార్యంలో నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అవి ఒకవేళ దేవునికి ఇష్టం లేని కార్యములు ఆ పనులైతే దేవుడు చేయడండి. దేవునికి ఇష్టమైనవి అయితేనే మన జీవితంలో అవి నెరవేర్చబడతాయి. దేవుడి వాగ్దానం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీ పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క మార్గంలో ప్రభా నీకు అప్పగించుకొని నిన్ను నమ్ముకుంటుండగా ప్రభా వాళ్ళ కార్యములన్నీ మీరు నెరవేర్చబడేందుకు సహాయం దయచేయండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో, శ్రమలో ఉన్నారో, ఏ పనులు కొనుక్కుంటున్నారో, ఏ ఉద్యోగాల కొరకు, ఏ చదువుల కొరకు ప్రభా, ఎలాంటి పనుల కొరకు వాళ్ళు వెళ్తున్నారు, శుభకార్యముల కొరకు వెళ్తున్నారు ప్రభా, అవన్నీ యేసు నామములో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తూ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.